అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఇక రైతు భరోసా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా గురించి రెస్పాన్స్ ఇచ్చింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే క్యాబినెట్ మీటింగ్లో అసలు రైతు భరోసా గురించి మాట్లాడలేదు అని చెప్పి మనం వార్తలు చేసినాం. నేనే కాదు, అన్ని మీడియా ఛానళ్ళల్లో కూడా అదే వార్తలు వచ్చినాయి. అయితే ఆ వార్తని కవర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్లో ఒక వార్త వచ్చింది నిన్న. ఏం తెలుసా? క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా గురించి చర్చ వచ్చింది. రైతు భరోసా గురించి మాట్లాడిర్రు మంత్రులు. రైతు భరోసా ఎప్పుడు ఇద్దామనేది కూడా డేట్ ఫిక్స్ చేసిర్రు. 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు. కానీ బయటకు వచ్చి మంత్రులు చెప్పలేదు, బయటకు వచ్చి మంత్రులు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదట మంత్రులు రైతు భరోసా గురించి బయటకు వచ్చట అంటే, ఎట్లనా రైతు భరోసా రైతులకు ఇచ్చేదే కదా. రైతు భరోసా అనేది 6 నెలలకు ఒక పంటకు 6 నెలలకు ఒక పంటకు వచ్చేదే కదా. అదేం కొత్త పథకం కాదు కదా, పాతదే కదా. కాబట్టి రైతు భరోసా యథావిధిగా రైతుల అకౌంట్లో పడుతుంది కదా అని చెప్పి మేము మాట్లాడలేదు అని మంత్రులు అన్నారట. అందుకే మంత్రులు రైతు భరోసా గురించి డిస్కస్ చేయలేదట. కానీ రైతు భరోసా గురించి మాత్రం క్యాబినెట్ మీటింగ్లో చర్చ నడిచిందట. మరి చెప్పడానికి ఏం మాయం? చెప్పడానికి వచ్చినటువంటి బాధ ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ మంత్రులు బయటకు వచ్చి రైతు భరోసా గురించి చర్చ నడిచింది, రైతు భరోసా గురించి కూడా మాట్లాడినాము, పలానా రోజు రైతు భరోసా ఇద్దాం అనుకుంటున్నామని మంత్రులు బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలే? అసలు క్యాబినెట్లో రైతు భరోసా గురించి చర్చే నడవలేదు అనేది మనకు వచ్చినటువంటి ఒక సోర్సు. అసలు క్యాబినెట్లో రైతు భరోసా డిస్కషనే లేదట. కానీ రైతు భరోసా డిస్కషన్ లేదు అంటున్నప్పుడు మంత్రుల పైన వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. రైతులు మంత్రులను తిడుతుర్రు, ముఖ్యమంత్రిని తిడుతురు కదా. లేదు 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 మేము క్యాబినెట్లో డిస్కషన్ చేసినామని చెప్పి అబద్ధం చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న ఒక వార్తా పేపర్లో వచ్చింది, తర్వాత నిన్న ఒక న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి జాకీ పెట్టి లేపేటటువంటి న్యూస్ ఛానల్ అది. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి న్యూస్ ఛానల్, ఒక మంత్రికి సంబంధించినటువంటి ఛానల్. ఆ ఛానల్లో వచ్చింది, లేదు క్యాబినెట్లో చర్చ నడిచింది, క్యాబినెట్లో డిస్కషన్ నడిచింది, రైతు భరోసా డేట్ కూడా ఫిక్స్ అయిందని. ఇక నేను కూడా తెలుసుకునే కార్యక్రమం చేసిన. సరే క్యాబినెట్లో డిస్కషన్ అంటారు కదా, మరి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? మా రైతన్నలు గోసపడుతురు, ఇబ్బంది పడుతుర్రు, మా రైతన్నలు రకరకాల తిప్పలు పడుతుర్రు. రైతు భరోసా రాక రైతన్నలు పంటలు పండియలేనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంతో కొంత ఆర్థిక సహాయం రైతులకు జరిగితే రైతులు విత్తనాలు తెచ్చుకుంటారు, ఎరువులు తెచ్చుకుంటారు, రైతులు ఫర్టిలైజర్స్ తెచ్చుకుంటారు. వాళ్ళు కూడా రైతు భరోసా డబ్బులను వాళ్ళ పంట పండియడానికి ఎంతో కొంత వాడుకుంటారు కదా. చాలామంది రైతన్నలు అప్పు తెచ్చుకొని కూడా ఉంటారు. 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 4 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి కూడా డబ్బులు తెచ్చుకొని ఉంటారు. ఇది పెట్టుబడికి సంబంధించినటువంటి వ్యవహారం కోసం. సో రైతు భరోసా ఇస్తే పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇచ్చినట్టు ఉంటుంది. వీళ్ళు 10,000 రూపాయలు ఎందుకు అప్పు తెచ్చారు? రేపు రైతు భరోసా పడితే మేము తెచ్చినటువంటి ఆ వడ్డీ పైసలు కట్టేస్తాం, అసలు కూడా కట్టేద్దాం అనేటటువంటి ఆలోచనతో కూడా చాలామంది అప్పులకు పైసలు తీసుకొచ్చారు. కానీ ఇప్పటిదాకా రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. పోనీ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అని చెప్పి నేను ఆరాధించేటటువంటి కార్యక్రమం చేస్తే అసలు ఈ ఫిబ్రవరిలో రైతు భరోసా ఇవ్వడానికి రెడీ లేరు. ఆల్రెడీ ఇవ్వాలి ఎంత, 26 కదా, 26, 27, 28 రేపు ఎల్లుండి 2 రోజులే. ఈ ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి కాబట్టి 2 రోజులు అయితే నెలే వీక్తుంది, మొత్తం నెలే కథం. మరి ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా అంటే మార్చి 2వ తారీఖు నుండి ఇస్తారట. మార్చి 2వ తారీఖు నుండి మార్చి 1వ తారీఖు సండే వస్తుంది. మార్చి 2వ తారీఖు నుండి రైతు భరోసా ఇవ్వడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నారట. మరి ఎట్లా ఇస్తారట అంటే, నేను కనుక్కుంటే నాకు వచ్చినటువంటి సోర్స్ ప్రకారం నేను మీకు చెప్తా ఉన్నా. మార్చి 2వ తారీఖు నేను కనుక్కున్నా, నేను డిస్కస్ చేసిన కొంతమందితో, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలతో మాట్లాడితే, మరి నిజంగా క్యాబినెట్లో చర్చ నడిచింది, మంత్రులు మాట్లాడిర్రు, రైతు బంధు గురించి డేట్ ఫిక్స్ అయింది అంటారు కదా. మరి ఎప్పుడు ఫిక్స్ అయింది, మా రైతన్నలకు పైసలు ఎప్పుడు ఎత్తారు అని చెప్పి నేను కనుక్కుంటే మార్చి 1వ తారీఖు సండే, మార్చి 1వ తారీఖు సండే కాబట్టి మార్చి 2వ తారీఖు రైతు భరోసా ఇస్తారట. తర్వాత 3వ తారీఖు ఇస్తారట. తర్వాత మార్చి 4వ తారీఖు హాలిడే హోలీ కదా, కాబట్టి మార్చి 4వ తారీఖు రాదు. మళ్ళీ మార్చి 5వ తారీఖు ఇస్తారట, మార్చి 6వ తారీఖు ఇస్తారట, తర్వాత మార్చి 7వ తారీఖు ఇస్తారట, మళ్ళీ మార్చి 8వ తారీఖు ఇయ్యరు. 8వ తారీఖు సండే హాలిడే ఇయ్యరట. మళ్ళీ మార్చి 9వ తారీఖు, మార్చి 10వ తారీఖు, మార్చి 11, 12, 12వ తారీఖు లోపు రైతు భరోసా కంప్లీట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉంది అనేది కొంత నాకు వచ్చినటువంటి సోర్స్.
కొంతమంది లీడర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి అప్పుడే ఎందుకు అంటే డబ్బులు రెడీ పెట్టుకుంటున్నారట. ఆల్రెడీ వీళ్ళు 9,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ బ్యాంక్కి వెళ్ళి అప్పు తెచ్చిరు. దాంట్లోకి వెళ్ళి 4,000 కోట్లు ఖర్చు పెట్టిరు. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు వీళ్ళ తాన మిగిలినాయి. ఈ 5,000 కోట్లు ప్లస్ ఇంకో బ్యాంకులకు వెళ్ళి 4,000 కోట్ల రూపాయలు వేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మొత్తం 9,000 కోట్ల రూపాయలు నాన్ స్టాప్ రైతుల అకౌంట్లో వేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఒక రోజుకు 1,000 కోట్లు, రోజుకు 1,000 కోట్లు, అట్లా 9 రోజులలో 9,000 కోట్లు వేస్తారట. అంటే ఒకటి ఇది మార్చి 2వ తారీఖు 1, 3వ తారీఖు 2, 5, 6 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే మార్చి 12వ తారీఖు. దాంట్లో దాదాపు 2-3 హాలిడేస్ వస్తున్నాయి. 3 హాలిడేస్ వస్తున్నాయి. ఒకటేమో హోలీ వస్తుంది, 2 సండేలు వస్తున్నాయి. మార్చి 1, మార్చి 8 సండే వస్తుంది. కాబట్టి 3 హాలిడేలు తీసేస్తే మార్చి 12వ తారీఖు లోపు రైతు భరోసా అకౌంట్లో వేయడానికి అడిగున్నారట. దాదాపు 9,000 కోట్లు. ఇంకోటి రేవంత్ అన్న చెప్పినట్ట కదా మంత్రులతోటి, రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయంలోనట కట్ ఆఫ్సే లేవట. ఒక్క ఎకరం కూడా కట్ చేయరట. ఇప్పుడు చూస్తాం కదా కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్సు, మేము చూస్తాం కదా, తెలుస్తుంది కదా మీ కథ. ఒక్క ఎకరానికి కూడా కట్ చేయమని చెప్తున్నారు కదా. మరి అప్పట్లో కేసీఆర్ ఇచ్చినట్టు గుట్టలు పుట్టలు రాళ్ళకు కూడా ఇస్తారా? ఎట్లా గుట్టలు పుట్టలు రాళ్ళకు కాకుండా ఒరిజినల్గా పంట పండించేటటువంటి ప్రతి పంటకి ఇవ్వాలి. పనికిరానటువంటి భూమి, పడవబడ్డటువంటి భూమి, బీడుబడ్డటువంటి భూములకు కాకుండా ఒరిజినల్గా మా రైతులను పంట పండిస్తారు కదా, వాళ్ళందరికీ రైతు భరోసా ఇవ్వాలి. అది 10 ఎకరాలు ఉన్నదా, 20 ఎకరాలు ఉన్నదా, 50 ఎకరాలు ఉన్నదా సెకండరీ. ఆయన ప్రభుత్వ ఉద్యోగ, ఆయన ఐపీఎస్, ఐఏఎస్ అదంతా సెకండరీ. పంట పండించేటటువంటి రైతులకు రైతు భరోసా రావాల్సిందే. అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేసిరట. అప్పుడు 1,50,00,000 ఎకరాలకు ఉంటే ఇప్పుడు 1,45,00,000 ఎకరాలకు ఇస్తున్నట్టు. అంటే 5-6 లక్షల ఎకరాలకు కడియేస్తురు అనే చర్చ వచ్చింది. 2-3 లక్షల మంది రైతులకు కడియేస్తురు అనే చర్చ వచ్చింది. ఇప్పుడు కట్ ఆఫ్స్ ఏం లేవట. 9,000 కోట్ల రూపాయలు అందరి అకౌంట్లో వేస్తాడట రేవంత్ అన్న. కట్ ఆఫ్సే లేవట. ఎప్పుడు వేస్తాడు అంటే మార్చి 2వ తారీఖు నుండి అట. మార్చి 2వ తారీఖు నుండి మార్చి 12వ తారీఖు దాకా రైతు భరోసా వేస్తారట. ఇక హోలీ కంటే ముందు, హోలీ తర్వాత అని కొంతమంది అంటారు. నేను అనుకుంటే మాత్రం ఇక ప్రభుత్వం ఇట్లా చెప్తున్నారు లెక్క. మార్చి 2వ తారీఖు 3, 4 హాలిడే, 5, 6, 7, 8 హాలిడే, తర్వాత 9, 10, 11, 12 ఇవాళ ఇవ్వబోతున్నటువంటి రైతు భరోసా. దాదాపు 9 రోజులలో 9,000 కోట్లు ఖర్చు పెడతారట. 9,000 కోట్లు రైతుల అకౌంట్లో వేస్తారట. వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఇది కూడా నమ్మసక్యంగా ఉందా అంటే కష్టమే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నమ్మేటట్టే లేదు కథ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ఎమ్మెల్సీలను నమ్మేటట్టులేము. వాళ్ళ మాటలు నమ్మేటట్టులేము. వాళ్ళ నిర్ణయాలు నమ్మేటట్లేము. ఎందుకంటే వాళ్ళు మొత్తం మోసమే చేసిరు కదా మనల్ని. 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పిరు. 15,000 ఇవ్వలేదు, 12,000 ఇచ్చిరా. అక్కడ మోసపోయినామా, మోసం చేసిరా? పోనీ రైతు భరోసా వస్తుందని ఇప్పటిదాకా రాలేదు, అక్కడ మోసపోయినామా? 2 లక్షల ఏదైతే రుణమాఫీ ఉంటుందో 2 లక్షల మాఫీ చేస్తామని చెప్పి వాళ్ళే చెప్పారు కదా. 2 లక్షల రుణమాలు మాఫీ ఇంకా పూర్తి స్థాయిలో కాలే. 2 లక్షల కంటే కింద 1,00,000 ఉన్న వాళ్ళకు, 70,000 ఉన్న వాళ్ళకి, 80,000 ఉన్న వాళ్ళకు కూడా రుణాలు మాఫీ ఇంకా పూర్తి స్థాయిలో కాలే. రేవంత్ అన్న ఇంకో అబద్ధం చెప్పిండు. ఏమని? 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టండి, 2 లక్షల మాఫీ మేము చేస్తామన్నాడు. చాలామంది అప్పు పెట్టి మరి 10 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చి 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టిరు. ఎందుకు కట్టిరు? 2 లక్షల మాఫీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాంకుకు పోయి ఇంకో 2 లక్షలు తీసుకోవచ్చు. తీసుకొచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి అయితే అప్పు తెచ్చినామో వానికి మళ్ళీ పైసలు ఇవ్వచ్చు అనుకున్నారు. ఇలా 2 లక్షల మాఫీ కూడా అయ్యే పరిస్థితి లేదు. నమ్మించి మోసం చేయడం అంటారు చూసిరా, అది కాంగ్రెస్కి బాగా సూట్ అవుతుంది. రేవంత్ అన్న నమ్మించి మోసం చేసిన అనొచ్చు. ఇప్పుడు అంత ఘోరమైనటువంటి కథ ఉన్నది. రైతులు గోసపడుతురు బయట తెలుసా. యూరియా బత్తాలు లేక రైతన్నలు ఇబ్బంది పడుతురు బయట. రేవంత్ అన్నకి ఏం తెలుస్తుంది? రేవంత్ అన్న ఎప్పుడైనా వ్యవసాయం చేస్తే తెలుస్తుంది. రేవంత్ అన్న అంటాడు నాది వ్యవసాయ కుటుంబం అని. ఇంకోసారేమో మా అయ్య కానిస్టేబుల్, మేము మంచి స్థిరపడినటువంటి కుటుంబం నుండే వచ్చినాం, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ చేస్తుండే రేవంత్ అనే చెప్తాడు. మరి ఏం నమ్మాలి? అట్లనే మా అయ్య రైతు. మరి మా అయ్య రైతు, మా నాన్న వ్యవసాయం చేస్తాడు. మాకు అప్పుడు బర్రెలు ఉంటుండే, ఇప్పుడు లేదు, మా బర్రె చనిపోయింది. పాలు వెతుకుతుండే మా నాన్న, పాలు పోసి వస్తుండే మా నాన్న పొద్దుగాల లేచి. రైతు కుటుంబం అంటే మాది, మా పేదలది రైతు కుటుంబం. రేవంత్ అన్న రైతు కుటుంబం ఏంది? స్థిరపడిపోయినా అని అంటాడు, ఒకసారి నేను రైతు కుటుంబం అంటాడు. ఏం నమ్మాలో అర్థం కాదు. మరి రైతు కుటుంబం రేవంత్ అన్న అయితే రైతుల బాధ రేవంత్ అన్నకి తెలవాలి కదా. రైతులు పడుతున్నటువంటి గోస, రైతులు పడుతున్నటువంటి కష్టం రేవంత్ అన్నకి తెలవాలి కదా. ఏం తెలుస్తుంది రేవంత్ అన్నకు? కేసీఆర్కు రైతు కష్టం తెలుసు కాబట్టి, కేసీఆర్ వ్యవసాయం చేస్తాడు కాబట్టి, కేసీఆర్ వ్యవసాయం చేసేటటువంటి పొలాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్కి ఆ బాధ తెలుసు, రైతుల బాధలు తెలుసు కేసీఆర్కి. అందుకే కేసీఆర్
ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 6 నెలలకు ఒక పంటకు 6 నెలలకు ఒక పంటకు టంక్షన్గా డబ్బులు వేస్తుండే రైతుల అకౌంట్లో. ఇక రేవంత్ అన్నకు వ్యవసాయం అంటే ఏందో తెలియదు కదా. నేను వ్యవసాయం చేసినా అని రేవంత్ అన్న చెప్తారు. ఓసారి కానిస్టేబుల్ కుటుంబం అంటాడు. కాబట్టి రేవంత్ అన్నకు ఆ బాధ తెలియదు, రైతుల బాధ. అందుకు రేవంత్ అన్న రైతు భరోసా చక్కగా ఇయ్యడు. రైతుల బాధలు తెలిస్తే, రైతుల కష్టాలు తెలిస్తే, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు రేవంత్ అన్నకు తెలిస్తే ఇదంతా ఉండదు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, ఆయన అసలు ఫోనే లేపే పరిస్థితి లేదు. ఆయన ఫోన్ ఎటో పోయింది. ఆయన గవర్నమెంట్ నెంబర్ ఇచ్చిర్రు, ఆయన హలో అన్నాడు, ఫోన్ లేపడు, స్విచ్ ఆఫ్. మరి ఆయన ఫోన్ ఎందుకు? ఆ ఫోన్ గుంజుకోరి ప్రభుత్వం ఫస్ట్, గుంజుకోరి ఫస్ట్. ఆయన అసలు ఫోనే లేపుతలేడు. మరి రైతులకు ఏమైనా బాధ ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? ఒకవేళ రైతులకు ఏదైనా పెద్ద సమస్య ఉంటుంది, ప్రభుత్వ అధికారుల దగ్గర పోతారు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోరు. కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ బిజీగా ఉంటాడు. మరి ఎవరికి చెప్పాలి వాళ్ళ బాధ? డైరెక్ట్ అగ్రికల్చర్ మినిస్టర్కు కొట్టాలి కదా, వ్యవసాయ శాఖ మంత్రికి ఫోన్ చేసి చెప్పాలి కదా వాళ్ళ బాధలు. అసలు వ్యవసాయ శాఖ మంత్రి అందుబాటులోనే లేడు, ఆయన లైన్లోకి వచ్చేటటువంటి పరిస్థితే లేదు. మరి సామాన్య రైతులు ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళ బాధ? అధికారులు పట్టించుకోరు, ఎమ్మెల్యేలు పట్టించుకోరు, మరి మంత్రి కూడా పట్టించుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఫోన్ కూడా లేపే పరిస్థితి. అందుకే డైరెక్ట్ నిన్న నెంబర్ ఇచ్చిన, మీకు రైతు బంధు కావాలంటే నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన నెంబరే ఇచ్చేసా డైరెక్ట్ రైతులకు, మీరే మాట్లాడుకోండి అని చెప్పి. కానీ రైతు భరోసా అయితే రెడీగా ఉన్నారట ఇవ్వడానికి. కట్ ఆఫ్స్ ఉండేయట. మార్చి 2వ తారీఖు నుండి 12వ తారీఖు దాకా రైతు భరోసా ఇస్తారట. అది చూద్దాం. మార్చి 2 అంటారు కదా, మార్చి 2వ తారీఖు దాకా చూస్తా. నేను కూడా చెప్తున్నా రైతన్నలకు ఈరోజు నేను మాట ఇస్తున్నా, మార్చి 2వ తారీఖు దాకా నేను కూడా చూస్తా, ఓపికతో ఉంటా. మార్చి 2వ తారీఖు దాకా రైతు భరోసా గనక రైతుల అకౌంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వేయకపోతే మార్చి 3వ తారీఖు, మళ్ళీ చెప్తున్నా, మార్చి 3వ తారీఖు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టుకుందాం. ధర్నా చౌక్లో కూర్చుందామా, లేకపోతే డైరెక్ట్ నా ఆఫీస్కే వస్తారా, ఇక్కడ వస్తారా అనేది ఒక మీటింగ్ పెట్టుకుందాం. మార్చి 3వ తారీఖు రైతన్నలం అందరం కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పోరాటం చేస్తేనే మనకు రైతు భరోసా వచ్చేటట్టున్నది, రుణమాఫీ అయ్యేటట్టున్నది, కౌలు రైతులకు పైసలు వచ్చేటట్టున్నాయి, యూరియా బత్తాలు వచ్చేటట్టున్నాయి. రైతుల సమస్యల కోసం నేను పోరాటం చేయడానికి రెడీగా ఉన్నా. ఎవడన్నా నాకు బెదిరింపు ఫోన్ చేస్తే మాత్రం వదిలిపెట్టాను. నేను చెప్తున్నా, నేను ఇలా రైతు భరోసా గురించి మాట్లాడుతున్నా అని చెప్పి, రైతుల సమస్యలపైన నేను మాట్లాడుతున్నా అని చెప్పి నాకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. నిన్న ఆల్రెడీ నేను ఆడియో కూడా వినిపించిన, నన్ను రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. నిన్న నేను వినిపించిన ఆడియో, నేను రైతుల కోసం మాట్లాడతా, రైతుల కోసం పోరాటం చేస్తా, రైతు సమస్యలపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తా. నా రైతన్నలకు నాకు అండగా ఉంటారు, నా రైతన్నలు నాకు ఖచ్చితంగా ఒక నీడ లెక్కుంటారు, నా రైతన్నలు నా కోసం నిలబడతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళ కోసం నేనున్నా, నా కోసం వాళ్ళు ఉంటారు. రైతు భరోసా వచ్చే వరకు నా పోరాటం ఆగదు. కొంతమంది అంటుర్రు, నువ్వు కావాలని వీడియో చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను రైతు భరోసా గురించి మాట్లాడా కదా, కావాలని వీడియో చేయాలనుకుంటే, నాకు వ్యూవర్షిప్పే కావాలి, జనాలు చూడాలనుకుంటే నేను ఇంకా మస్తు వీడియోలు చేసుకోగలుగుతాను. నాకు రైతుల సమస్య ఇంపార్టెంట్ కాబట్టి రైతు భరోసా గురించి వీడియో చేస్తున్నా. ఇక కొంతమంది వ్యూవర్షిప్ కోసమని 2-3 ఫోన్ చేశారు. అట్లా చూడకుర్రి, మీకు వ్యూవర్షిప్పే అనిపిస్తే చూడకండి. నేను నిజాయితీగా రైతుల కోసం పోరాటం చేస్తున్నా. రైతన్నలకు నేను ఏందో తెలుసు. నేను ఇప్పటి నుండి కాదు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుండే నేను రైతన్నల కోసం పోరాటం చేస్తున్న ఒక రైతు కుటుంబం నాదని చెప్పిన. కాబట్టి రైతు భరోసా వచ్చే వరకు నా పోరాటం ఆగదు. మార్చి 2వ తారీఖు అంటున్నారు, అప్పటిదాకా కూడా చూద్దాం. లేకపోతే కొంతమంది రేపో మాప అంటున్నారు, అది కూడా చూద్దాం. మార్చి 2వ తారీఖు దాకా టైం ప్రభుత్వానికి, అప్పటిదాకా ఇస్తే ఓకే. లేకపోతే నెక్స్ట్ నేనే వస్తా, గ్రామాల్లోకి వస్తా, రైతుల బాధలు నేనే తెలుసుకుంటా, రైతుల దగ్గర నేనే మైక్ పెడతా. ఈ రైతులు ప్రభుత్వాన్ని తిడతారా పొగుడుతారా రైతుల ఇష్టం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి, వీడియోకి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.